ఇదివరకు నన్ను చాలా మంది అడిగారు బోట్ లో ఉండేటప్పుడు ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి ఎలా వెళ్తారని. సముద్రంలో మనకి రోడ్లు ఉండవు కదా, అంటే ఎగ్జాక్ట్ లొకేషన్కి వెళ్ళాలంటే ఖచ్చితంగా జీపీఎస్ ని ఉపయోగించాలి. సో ఆ జీపీఎస్ ఏ విధంగా పనిచేస్తుంది మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తుంది. చూడండి, ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే జీపీఎస్ మేము సముద్రంలో యూజ్ చేసేది. ఇక్కడ పైన కనిపిస్తుంది కదా డెప్త్ అనమాట, ఇక్కడ ఎంత లోతు ఉందని ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తే మనం వెళ్ళే స్పీడ్ ఇది. అండ్ ఇక్కడ లొకేషన్, ప్రెసెంట్ లొకేషన్ అండ్ వెళ్లాల్సిన లొకేషన్ ఇది. మనం ఎక్కడికైతే వెళ్తామో అక్కడికి లొకేషన్ ఇది. అండ్ ఇక్కడ డిస్టెన్స్ అనమాట, ఎన్ని కిలోమీటర్లు ఉన్నాయనేసి కొట్టి ఇక్కడ డిస్టెన్స్ చూపిస్తుంది, ఎన్ని కిలోమీటర్లు ఉన్నాయనేసి. వాటర్ టెంపరేచర్ అండ్ టైమింగ్ అంటే ఏ టైంలోకి వెళ్తాయని చూపిస్తుంది. బీరింగ్ అనమాట, అంటే మనకి ఇక్కడ మ్యాప్ కనిపిస్తుంది కదా, ఏ పొజిషన్ లో వెళ్తుందని ఇక్కడ చూపిస్తుంది. సో ఇది మాత్రమే కాదు, ఇది మనం వెళ్ళే మార్గాలు చూపిస్తుంది. అండ్ వే పాయింట్ అనమాట ఇది. ప్రెసెంట్ మనం ఎక్కడ ఏ లొకేషన్ లో ఉన్నానో ఇక్కడ మొత్తం కనిపిస్తుంది. చూడండి, మొత్తం ఇక్కడ లొకేషన్ మనం చూడొచ్చు. అండ్ వన్స్ మనం ఎక్కడైనా పాకిస్తాన్ బోర్డర్కి వెళ్ళినా సరే దీంట్లో మనం చూడొచ్చు లొకేషన్ ని. అండ్ అదే విధంగా ఇక్కడ పొజిషన్ అనమాట, దీని పొజిషన్ అంటారు. ఇక్కడ ప్రెసెంట్ దీని కింద ఏమైనా చేపలు ఉంటే దీంట్లో కనిపిస్తాయి అనమాట, పొజిషన్ అంటారు దీన్ని. చేపలు ఏమైనా కనిపిస్తాయి. సో జట్టు కింద ఉన్నాం కాబట్టి కింద చేపలు ఉండవు కనుక ఇక్కడ మనకి మొత్తం నీళ్ళని చూపిస్తుంది. అండ్ ఇది మనకి నెంబర్ కొట్టడానికి మొత్తం డిస్టెన్స్ అయితే మనం చూసుకోవచ్చు దీంట్లో. వే పాయింట్ అనమాట ఇది. మనకి ఏదైనా ముంగల జగ్గోడ్ లైక్ రిడ్జ్ గాండి లేకుంటే ఏమైనా పెద్ద షిప్స్ కానీ ఏమున్నా సరే దీంట్లో మనకు చూపిస్తాయి మ్యాప్ లో. సో ఇదనమాట మనకి జీపీఎస్ ద్వారా మనం వ్యాట్ అయితే కొనసాగించగలము, వ్యాట్ చేయగలం అనమాట. కేవలం ఇది మాత్రమే కాదు, ఇది స్టీరింగ్, ఇది మనకి బోట్ స్టీరింగ్ ఇది. అండ్ ఇది గేర్, ముందుకు వేసుకోవచ్చు, వెనక్కి వేసుకోవచ్చు, రేజు హ్యాండ్ ఆల్రెడీ కనిపిస్తుంది కదా, ఇది వైర్లెస్. ఇది మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరైనా మనం కాంటాక్ట్ అవ్వచ్చు. వీటికి ఒక కోడ్ ఉంటుంది అనమాట. ఎవరైనా కాంటాక్ట్ అవ్వాలనుకుంటే వాళ్ళ ఏ ఛానల్ ఉంటారో ఆ ఛానల్ నెంబర్ కొట్టేసి వాళ్ళతో మాట్లాడవచ్చు. అండ్ ప్రతిదీ కూడా మనకి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా సరే వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఎక్కడైతే ఎక్కువ చేపలు పడతాయో ఆ చేపల ఇన్ఫర్మేషన్ కూడా మనం తీసుకోవచ్చు. సో ఇలా ఉండేది అనమాట బోట్ లో. ఇంకా మరికొన్ని వీడియోస్ ఎక్స్ప్లెయిన్ చేసి నేను చూపిస్తాను.